హాయ్. హలో. నమస్తే. నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకొచ్చేసాను. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ డేటా అనలిటిక్స్ లెర్నర్స్ అనమాట. సో, ఆల్రెడీ డేటా అనలిటిక్స్ స్పేస్‌లో ఎవరైనా అప్‌స్కిల్ అవుతూ ఉంటే, లేదంటే డేటా అనలిటిక్స్‌లో కొంచెం ఐడియా ఉండి మీరు కొంచెం డీప్‌గా నేర్చుకోవాలి అనుకుంటే, చాలామందికి ఒక సింపుల్ డౌట్ ఉంటుంది. నాన్ టెక్ నుంచి టెక్‌కి వచ్చే వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ డౌట్ ఉంటుంది. సో, సిమిలర్ టాపిక్‌ని మల్టిపుల్ టూల్స్‌లో ఎందుకు నేర్చుకుంటాం రిపీటెడ్‌గా అనేది ఈరోజు వీడియోలో మనం కొంచెం క్లారిఫికేషన్ తెచ్చుకుందాం. సో, సిమిలర్ టాపిక్ ఏంటి అంటే, మనకి డేటా అనలిటిక్స్‌లో మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు. ఎక్సెల్, పైథాన్, ఎస్‌క్యూఎల్ ఈ మూడిటిని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనం కొంచెం కంపారిజన్ చేస్తాం. సో, ఎక్సెల్‌లో చేసే టాస్కే పైథాన్‌లో కూడా చేయొచ్చు. పైథాన్‌లో చేసే టాస్కే ఎస్‌క్యూఎల్‌లో కూడా చేయొచ్చు. లేదంటే ఎక్సెల్, పైథాన్‌లో రెండిట్లో చేసే టాస్క్ ఎస్‌క్యూఎల్‌లో చేయొచ్చు. వైస్ వర్సా అనమాట. ఎస్‌క్యూఎల్‌లో చేసేది ఎక్సెల్‌లో, పైథాన్‌లో కూడా చేయొచ్చు. మనం ఎందుకు మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ టూల్స్‌లో నేర్చుకుంటున్నాం? ఈ టాస్క్ చేయడం మనకొచ్చు గదా! ఎక్సెల్‌లో సార్టింగ్ జేయడం వచ్చు. మళ్ళీ పైథాన్‌లో ఎందుకు సార్టింగ్ జేస్తున్నాం? మళ్ళీ ఎస్‌క్యూఎల్ ఎందుకు సార్టింగ్ జేస్తున్నాం? అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో, టెక్ పీపుల్‌కి డిఫరెంట్ అండర్‌స్టాండింగ్ ఉంటది. నాన్ టెక్ పీపుల్‌కి వాళ్ళ పర్స్పెక్టివ్ టువర్డ్స్ హౌ ప్రాజెక్ట్ వర్క్స్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఈ వీడియోలో ఈ క్లారిఫికేషన్‌ని, ఈ చిన్న డౌట్‌ని మనం రిజాల్వ్ చేసుకుంటాం. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది డేటా అనమాట. సో, మనం పైథాన్‌ని, ఎస్‌క్యూఎల్‌ని, ఎక్సెల్‌ని ఒక టూల్ లాగా మాత్రమే చూద్దాం. మనకు అల్టిమేట్‌గా మన గోల్ ఏంటి అంటే వీ హావ్ టు వర్క్ ఆన్ డేటా బేసిక్‌లీ. సో, ఈ డేటాలో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం. ఎక్సెల్ ఆల్రెడీ మీకొచ్చినట్లయితే ఎక్సెల్‌లో పివోట్ టేబుల్ అని ఒకటుంటుంది. సో, మీకందరికీ తెలుసు. పివోట్ టేబుల్ ఎందుకు వాడతారు అంటే డేటాని అగ్రిగేట్ చేయడానికి లేదంటే ఏదైనా సమ్మరైజేషన్‌ని ప్రెజెంట్ చేయడానికి వాడతారనమాట. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియాలో సేల్స్ అయ్యాయి అనుకుందాం లాస్ట్ 1 ఇయర్‌కి. నార్త్ రీజియన్, ఈస్ట్ రీజియన్, సౌత్ రీజియన్, సెంట్రల్ రీజియన్, వెస్ట్ రీజియన్ ఇలా డిఫరెంట్ రీజియన్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ సేల్స్ అయ్యాయి అనుకుందాం. సేల్స్ రిలేటెడ్ డేటా. సో, ఆ ఇయర్ మొత్తానికి యావరేజ్ సేల్స్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ రీజియన్ మనం కాలిక్యులేట్ చేయాలి అనుకుంటే, ఆ డేటా మన దగ్గర ఉన్నట్లయితే రో వైస్ ఆన్ డిఫరెంట్ డేస్ ఆర్ డిఫరెంట్ మంత్స్ మన దగ్గర ఉన్నట్లయితే, మనం పివోట్ టేబుల్‌లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఆన్ వై యాక్సిస్ ఆర్ ఎక్స్ యాక్సిస్ వి ట్రై టు పుట్ రీజియన్స్ మనం వాల్యూస్‌ని తీసుకొనొచ్చి సేల్స్ వాల్యూస్‌ని తీసుకొనొచ్చి రోస్‌లో ఫిల్ చేస్తామనమాట. సో, ఇప్పుడేమవుతుంది అగ్రిగేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇయర్‌లీ టోటల్ సమ్ ఆఫ్ సేల్స్ ఇన్ నార్త్ రీజియన్ ఎంత? ఇన్ వెస్ట్ రీజియన్ ఎంత? ఇలాంటిది మనం ప్రొజెక్ట్ జేస్తాం. ఫర్ సమ్ అండర్‌స్టాండింగ్. అది ఎవరికైతే అర్థం జేసుకోవాలని ఉంటుందో బిజినెస్ లీడర్స్‌కి, బిజినెస్ టీమ్స్‌కి ఇంత అయింది అని వాళ్ళు అర్థం జేసుకుంటారు. సేమ్ టాస్క్‌ని మనం పైథాన్‌లో గూడా గ్రూప్ బై యూజ్ చేసి చేస్తాం. పైథాన్‌లో గూడా పివోట్ టేబుల్ ఉంటుంది. లేదంటే ఎస్‌క్యూఎల్‌లోకొస్తే ఎస్‌క్యూఎల్‌లో గూడా గ్రూప్ బై ఉంటుంది. పివోట్ టేబుల్ ఉంటుంది. మళ్ళీ సేమ్ టాస్క్, సేమ్ కైండ్ ఆఫ్ అవుట్‌పుట్ తీసుకొనొస్తాం. సో, ఎందుకు మనం డిఫరెంట్ టూల్స్‌లో సేమ్ కైండ్ ఆఫ్ టాస్క్‌ని రిపీటెడ్‌గా నేర్చుకుంటున్నాము అనేది మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో, మీరు చూసినట్లయితే ఎక్సెల్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ లాంటిదే. సో, ఇప్పుడు మీరు పివోట్ టేబుల్ రాసేటప్పుడు మీరు పివోట్ టేబుల్‌కి ఏం పెద్దగా కోడింగ్ రాయరనమాట. పివోట్ టేబుల్‌లో రోస్‌లో ఏముండాలి, కాలమ్స్‌లో ఏముండాలి, లేదంటే వాల్యూస్‌లో ఏముండాలి, ఇవి మాత్రమే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. సో, ఎక్సెల్‌కుండే లిమిటేషన్స్ ఎక్సెల్‌కుంటాయి. ఎక్సెల్‌లో లార్జ్ డేటా సెట్స్‌ని హ్యాండిల్ చేయలేం. ఎక్సెల్‌లో ఎన్ని రోస్ ఉంటాయి అనేది లిమిటేషన్ ఉంటుంది. మీకు బై ఎనీ ఛాన్స్ మీ దగ్గరికి కొన్ని మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్న డేటా వచ్చింది ప్రాజెక్ట్ తరపున అంటే అప్పుడు ఎక్సెల్ వాడాలి అంటే ఖచ్చితంగా ఎక్సెల్ వాడలేరు. యూ హ్యావ్ టు గో ఫర్ ఎయిదర్ ఎస్‌క్యూఎల్ ఆర్ పైథాన్. సో, పైథాన్‌లో ఆటోమేషన్ ఈజీగా ఉంటుంది ఎక్సెల్‌తో కంపేర్ చేసుకుంటే. సో, పైథాన్‌లో ఈ ఆటోమేట్ చేసుకుంటూ సేమ్ కైండ్ ఆఫ్ టాస్క్‌ని మనం అచీవ్ చేయొచ్చు. ఆ సమ్మరైజేషన్ ఏదైతే ఎక్సెల్‌లో చేస్తామో అదే సమ్మరైజేషన్ మనం పైథాన్‌లో కూడా చేయొచ్చనమాట. సో, పైథాన్‌లో ఆటోమేషన్ కొంచెం బెటర్‌గా ఉంటుంది ఎక్సెల్‌తో కంపేర్ చేసుకుంటే. ఇంకోటేంటి అంటే ఈ ఎక్సెల్‌లో ప్యాటర్న్ రికగ్నిషన్ చిన్న సైజ్ డేటా సెట్స్‌లో ఈజీగా చేయొచ్చు. బట్ మరి మీరు డేటా సైజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా పైథాన్ యూజ్ చేయాల్సిందే. ఇంకోటేంటి అంటే కోడింగ్ రాసేటప్పుడు మనకి కొన్ని డైరెక్ట్ ఫంక్షన్స్, లైబ్రరీస్ పైథాన్‌లో చాలా అడ్వాంటేజెస్‌గా ఉంటాయి కాబట్టి పైథాన్ నేర్చుకుంటామనమాట. సో, బిగినర్స్‌కి, బిజినెస్ యూజర్స్‌కి ఖచ్చితంగా ఎక్సెల్ వరకు సరిపోతుంది. మీరు మళ్ళీ పైథాన్‌లోకి రానవసరం లేదు. అన్‌లెస్ అంటిల్ మీకు కావాల్సొస్తే గాని. కానీ పైథాన్‌లో ఆటోమేటెడ్ లాజిక్ కస్టమైజేషన్ ఆల్రెడీ డేటా అనలిటిక్స్ స్పేస్‌లో టెక్నికల్ యాస్పెక్ట్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పైథాన్ నేర్చుకోవాలి. ఎక్సెల్‌లో ఏమేమైతే మీరు చేయగలుగుతున్నారో అవన్నీ పైథాన్‌లో కూడా చేయడం మీకు రావాలి. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ప్రాజెక్ట్‌లో అది ఉపయోగించక తప్పదనమాట. సో, ఎస్‌క్యూఎల్‌లో కూడా ఎందుకు నేర్చుకుంటాం అనేది కూడా చూసుకుందాం. ఎస్‌క్యూఎల్ అనేది బేసిక్‌గా
డిఫాల్ట్ స్కిల్ అనమాట. డేటా అనలిటిక్స్‌కైనా, డేటా సైన్స్‌కైనా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కైనా ఎవరికైనా ఇది డిఫాల్ట్ స్కిల్ అనమాట. సో, ఎస్‌క్యూఎల్‌లో ఏం చేసినా గాని డైరెక్ట్‌గా డేటాబేసెస్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో, బేసిక్‌గా ఎక్సెల్‌లో టాస్క్ చేయాలన్నా, పైథాన్‌లో టాస్క్ చేయాలన్నా మేబీ మన దగ్గర కంపెనీలో ఉన్న డేటాబేస్ దగ్గర నుంచి ఆ డేటాని రిట్రీవ్ చేసుకొని తర్వాత మనం ఆ టూల్‌లో వర్క్ చేస్తాం. బట్ అదే మీరు డైరెక్ట్‌గా ఎస్‌క్యూఎల్‌లో వర్క్ చేయాలి అంటే డేటాబేసెస్‌లో రిఫ్లెక్ట్ అవుతది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంపెనీస్‌లో ప్రిఫర్ చేయరు. కానీ ఎస్‌క్యూఎల్ క్వెరీ లాంగ్వేజ్ గూడా మీకు రావాల్సుంటుంది. ఎందుకంటే, అవసరం వచ్చినప్పుడు డేటాబేస్‌లో నుంచి ఇన్ఫర్మేషన్‌ని, రోస్‌ని, కాలమ్స్‌ని ఎలా రిట్రీవ్ చేయాలనేది గూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది క్లియర్ డిఫరెన్స్. తర్వాత ఎందుకు ఇంపార్టెంట్ ఈ 3 నేర్చుకోవడం అనేది చూద్దాం. సో, కెరియర్‌లో మీరు ప్రాపర్ డేటా ప్రొఫెషనల్ అనిపించుకోవాలి అంటే, ఈ కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ ఎప్పుడూ మనకవసరం. ఇంకోటేంటి అంటే, మీరేదైనా ఒక టూల్‌ని మాస్టర్ చేసి జాబ్ క్రాక్ చేసి ఎళ్ళిపోయారు అంటే, మిమ్మల్ని టూల్ మాస్టర్ అంటారు గానీ, డేటా ప్రొఫెషనల్ అనరు. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు పైథాన్ వాడాల్సి వస్తే లేదంటే ఎస్‌క్యూఎల్ వాడాల్సొచ్చినప్పుడు నాకు ఎక్సెల్ మాత్రమే వచ్చు. పైథాన్, ఎస్‌క్యూఎల్ రాదు అని మీరు గివ్ అప్ ఇస్తారు. సో, ఆ టైంలో దే విల్ లుక్ ఫర్ సంబడీ ఎల్స్. సో, ఆబ్వియస్‌గా ఆ డిఫరెన్షియేషన్ అనేది మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. మిమ్మల్ని వెనకేసేస్తారు. మీకంటే ముందు ఇంకా వేరే వాళ్ళని తీసుకొని వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటారనమాట. సో, యాస్ ఎ ప్యాకేజ్ మీరు ఇవన్నీ నేర్చుకుంటేనే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. లేదంటే మిమ్మల్ని డేటా ప్రొఫెషనల్ అని పిలువబడరు. సో, ఐ థింక్ ఈ వీడియోతో మీకు చిన్న డౌట్ రిపీటెడ్ టాస్క్స్ ఎందుకు మల్టిపుల్ టూల్స్ నేర్చుకుంటాం అనేది మీకు అర్థమై ఉండొచ్చు. సిట్యుయేషన్‌ని బట్టి, లిమిటేషన్స్‌ని బట్టి ఏ టూల్ ఎప్పుడు వాడాలి, ఏ టూల్‌లో మనం ఫాస్ట్‌గా ఏవి చేయొచ్చు అనేది ఐడెంటిఫై చేసుకొని మనం వర్క్‌లో ప్రొసీడ్ అవుతూ ఉంటాం. ఇది అల్టిమేట్ రిజల్యూషన్ అనమాట దీనికి. సో, మీకు కూడా డేటా అనలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కెరియర్ 24/7లో మేము డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నాము. సో, లాట్ ఆఫ్ బ్యాచెస్ లాంచ్ అవుతున్నాయి. సో, నెక్స్ట్ బ్యాచ్‌లో మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మీరు జస్ట్ గూగుల్‌లోకెళ్ళి కెరియర్ 24/7 అని సెర్చ్ చేస్తే సో, ఫస్ట్‌లోనే మీకు డేటా అనలిటిక్స్ విత్ జెన్‌ఏఐ అని వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే యూ కెన్ ఫిల్ యువర్ డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ హియర్. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఫిల్ చేస్తే ఎక్స్పర్ట్స్ మీకు కాల్ చేస్తారు. దే విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వాట్ ఈస్ స్పెషాలిటీ అబౌట్ ద ప్రోగ్రామ్, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్రోగ్రామ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి. GN10 కూపన్ కోడ్ యూజ్ చేయండి. నా తరపు నుంచి మీకు ఎక్స్‌ట్రా 10% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. మరికొన్ని వీడియోస్ తోటి మీ ముందుకొస్తాం. అంటిల్ దెన్ థాంక్ యూ.